హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రన్శెట్టి. మనం ఎప్పటికప్పుడు చికెన్ని అప్పటికప్పుడు కర్రీస్ చేసుకుని కంప్లీట్ చేసేస్తూ ఉంటాం కదా. కానీ ఒకసారి మీరు చికెన్తో ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చేసుకుని 1 మంత్ వరకు నిల్వ చేసుకుని మనం డైలీ తినొచ్చండి. ఆ చికెన్ ఆవకాయ చేసి చూపిస్తాను. ఊరగాయ పచ్చడి అంటాం కదా, ఆ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తానో ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతకు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ రోజు రెసిపీ పెట్టిన వెంటనే మీకు ఆ రోజు నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసుకోవచ్చు. డైలీ రెసిపీస్ మీరు ఫాలో అవ్వచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చికెన్ బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని అవి 2 ముక్కలకి బాగా పట్టించుకుందామండి. అలా పట్టించుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 యాలకులు, ఒక 6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్, అలాగే 2 టీ స్పూన్లు ఆవాలు కూడా తీసుకుని అవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, ఎక్కువగా మాడనివ్వకూడదు. అలా చేంజ్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకుని మిక్సీ పట్టుకుందామండి. దానిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత. ఇప్పుడు అదే కళాయిలో మనం సాల్ట్, పసుపు వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ ఉంది కదా, దానిని అలా డైరెక్ట్గా కళాయిలో వేసేసుకోండి. అలా కొంచెం సేపు ఫ్రై చేస్తే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి ఫ్రైడ్ పీసెస్ మిగులుతాయండి. ఇలా చికెన్ పీసెస్ చక్కగా డ్రైగా కనిపిస్తాయి, పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఆ చెమ్మ అనేది ఏమీ లేకుండా ఇలా ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ చికెన్ అంతా కూడా వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి సాఫ్ట్గా ఉంటుంది. అలా చికెన్ని పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువగా మనం వేపితే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చేస్తే అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకుని 4 గరిటెల ఆయిల్ పోసుకోవాలి. చట్నీ అంటే ఊరగాయలకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అలా ఒక 4 గరిటెల ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్లు వేసుకోండి. అదంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే కూడా కళాయికి అంటుకుపోయి అదలా ఫ్రై అయిపోతుంది. అందుకే మనం ఎప్పటికప్పుడు గరిటెతో దాన్ని కలుపుకుంటూ ఉండాలి. అంటుకొనివ్వకుండా అలా గరిటెతో గీరుతూ కలుపుకోవాలండి. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అది కూడా ఆయిల్లో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుందండి. కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా చాలా ఈజీగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చక్కగా చేసేసుకోవచ్చు. అది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి మీకు కూడా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి అలాగే పసుపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఫ్రై చేసుకుందామండి. మనం అల్లం వెల్లుల్లి వేసిన వెంటనే అలా మాడిపోతూ ఉంటుంది. అందుకే దగ్గరే ఉండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ఎంత బాగా ఫ్రై అయితే చట్నీ పచ్చడి అనేది అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. కొంచెం కలర్ బాగా చేంజ్ అవ్వాలండి. బాగా రెడ్డిష్ కలర్ వచ్చేయాలి ముక్కలన్నీ కూడా. దానిలో ఉన్న వాటర్ కానీ చెమ్మంతా పోయి చక్కగా ముక్క గట్టిగా రావాలండి. మనం చేత్తో టచ్ చేసి చూసినట్లయితే మెత్తగా ఉండకూడదు, చాలా డ్రై అయిపోవాలి. ఆ చికెన్ పీస్ అనేది గట్టిగా ఉండాలి. అప్పటి వరకు కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలా ఫ్రై అయింది కదా, అల్లం వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అయింది చూసారా. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. కళాయికి ఏమీ అంటుకొనివ్వకూడదు, ఎందుకంటే అదంతా అంటుకుంటే మాడిపోయిన టేస్ట్ వచ్చేస్తుంది, చేదుగా అనిపిస్తుంది, చట్నీ బాగోదు, ఆవకాయ అనేది బాగోదు. అందుకే అదంతా కూడా కళాయి నుంచి ఇలా తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇంకా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా రెడ్ కలర్ వచ్చేయాలి ముక్కలన్నీ కూడా.
ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే మనం చికెన్ పీసెస్ అనేవి ఎక్కువగా ఫ్రై అయ్యేంత వరకు కూడా అలా ఆయిల్లో ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ముక్కలు మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయండి. అలా కొంచెం ఎక్కువగా పోసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం గరం మసాలా దినుసులు ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, దానిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఒక పక్కన పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత మనం ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. ఇలా ఈ ఆయిల్లో చికెన్ పీసెస్ కూడా బాగా చల్లారిపోవాలండి. చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, మెంతులు, ఆవాలు, అలాగే గరం మసాలా దినుసుల పౌడర్ ఉంది కదా, అదంతా కూడా ఆ చికెన్ ముక్కల్లోకి వేసేసుకుని అలా వేసేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం ముక్కల్లో మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా, 1/2 టీ స్పూన్ వేసాం కదా, అందుకే కొంచెంగా వేసుకుందాం. ఒక చిన్న టీ స్పూన్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి. కారం అనేది పచ్చి కారం అండి, కొత్త కారం అంటారు కదా. మనం కూరల్లో వాడుకునే కారం వేసినట్టయితే పచ్చడికి అంత టేస్ట్ ఉండదండి, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. అందుకే పచ్చి కారం వేసుకోవాలి. ఆవకాయ, మామిడికాయ పచ్చళ్ళకి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కారాన్ని మనం వాడుకోవాలన్నమాట. ఇలా అవి రెండు కూడా ముక్కల్లో బాగా కలిసే వరకు బాగా కలుపుకొని నిమ్మకాయలు తీసుకోవాలండి. ఇలా పెద్ద సైజు నిమ్మకాయలు 2 తీసుకుని ఇలా 4 బద్దలుగా చేసుకుని ఆ నిమ్మకాయల రసాన్ని కూడా 4 బద్దలు కూడా ఫుల్గా అలా పిండేసుకోవాలండి. పచ్చడిలో అలా కలిపేసుకోవాలి ఆ జ్యూస్ అంతా కూడా. మనం కలిపిన వెంటనే పచ్చడి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుందండి, ముద్దలాగా అనిపిస్తుంది. కానీ అలా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నామంటే ఒక 5-6 గంటల తర్వాత అది చక్కగా నిమ్మరసము, మనం వేసిన పౌడర్స్, ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా ముక్కలకు పట్టి పచ్చడి అనేది టేస్ట్ తెలుస్తుంది. అప్పటి వరకు మనం పచ్చడి వెంటనే టేస్ట్ అనేది చేయకూడదు. మనం చేసిన వెంటనే కూడా మనకి కరెక్ట్ టేస్ట్లు అనేవి తెలియవండి. ఊరగాయ అంటే ఎక్కువగా ఊరిన తర్వాతనే ఆ టేస్ట్లు అనేవి మనకి తెలిస్తే అప్పటి వరకు కూడా మనం మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ నిమ్మరసం అంతా కూడా ముక్కలు బాగా పీల్చుకోవాలండి. ఇలా పీల్చుకునే వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. వెంటనే మనం ఉప్పు, కారం చాలలేదు అని మళ్ళీ వెంటనే వేయటానికి మాత్రం మీరు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అప్పుడే టేస్ట్ తెలియదండి మనకి. 2 రోజుల తర్వాత నిల్వ ఉంచుకుని ఆ తర్వాత మనం చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఆవకాయ రెడీ అయిపోయింది. ఇలా చేసుకుని మీరు కూడా మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చికెన్ ఎప్పుడూ కర్రీస్లా ప్రిపేర్ చేస్తూనే ఉంటాం, కానీ ఇలా ఒకసారి చేశారంటే దీనిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని నిల్వ పెట్టుకోవచ్చండి. 1 మంత్ వరకు ఉంటుంది. అలాగే మనం నిల్వ చేసుకునేటప్పుడు ఆ చికెన్ ముక్కలన్నింటినీ స్పూన్తో లోనికి నొక్కుతూ ఉండాలండి. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆయిల్ అనేది పైకి కనిపించాలి. అప్పుడే మనకి పచ్చడి నిల్వ అనేది ఉంటుంది. ముక్కలు పైన ఉన్నట్లయితే అవి తెల్లగా వచ్చేస్తాయి. సాల్ట్ కానీ చాలకపోతే తర్వాత రోజు యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.